అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరదలి మనసులో. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలామంది స్టోరీస్లో సెకండ్ పార్ట్స్ మిస్ అవుతున్నాయని మెసేజ్లు చేస్తున్నారు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అన్నిసార్లు మీకు అందుకే చెప్తానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను స్టోరీ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఏ ఎపిసోడు మిస్ అవ్వకుండా వినొచ్చు. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మహేశ్వరరావు వాళ్ళకి తెనాగొడవ, ఆస్తిపాస్తులకి ఏ లోటు లేదో. అన్ని విధాలుగా కూడా వీళ్ళది స్థిరపడిన కుటుంబం. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులైతేనేవే, భార్య ఈశ్వరి పుట్టింటి నుండి వచ్చే స్త్రీధనమైతేనేవే, అన్ని విధాలుగా కూడా స్థిరపడిన కుటుంబం వీళ్ళదే. మహేశ్వరరావు అప్పటి వరకు కూడా తను డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ వీళ్ళకి బోలెడన్ని పొలాలు, తోటలు ఉన్నాయి కాబట్టి వాటినే చూసుకుంటూ ఉండేవాడు. మహేశ్వరరావుకి ఒక్కగానొక్క చెల్లెలు సుభాషిణి. చెల్లెలంటే మహేశ్వరరావుకి అతని తల్లిదండ్రులకి అపారమైనటువంటి ఇష్టం. కొన్ని ఇష్టాలు చాలామందికి హద్దుకి మించినవై ఉంటాయి. అలాంటి ఇష్టమే సుభాషిణి అంటే మహేశ్వరరావుకి, అతని అమ్మా నాన్నలకి కూడా. సుభాషిణిని ఆ పక్క ఊరికి చెందినటువంటి వెంకట్రావు అనే మరొక డబ్బున్న ఆయనకిచ్చే వివాహం జరిపించారు. ఆయన చదువుకొని పొలాలు చూసుకుంటూ ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే ఇక కూతురికి పెళ్ళైపోయిందనే ఆనందంలో వీళ్ళు చుట్టాలిళ్ళకి ట్రిప్ వేసి వద్దామని వెళ్ళారు మహేశ్వరరావు అమ్మా నాన్నలు. వస్తూ యాక్సిడెంట్లో ఇద్దరు పోయారు. ఆ తరువాత ఇక మహేశ్వరరావుని వెంకట్రావు పేరుకి చెల్లెలు మొగుడే తప్ప ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉంటారు. ఈశ్వరి సుభాషిణి వదిన ఆడపడుచుల్లా ఉండరు. ఈశ్వరి సుభాషిణిని అసలేమీ అనదు. ఆవిడ ధోరణేదో ఆవిడది, ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటుంది. ఇక సుభాషిణి విషయానికి వస్తే, నాకు ఇది కావాలి అంటే కాదు అనటానికి వీల్లేనట్టుగా మహేశ్వరరావు ఏది తీసుకున్నా భార్యతో పాటు చెల్లెలకి తీసుకుంటాడు. కాబట్టే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావటానికి అవకాశమే లేదు. మహేశ్వరరావు తల్లిదండ్రులు పోయారనే బాధ పూర్తి కాకముందే అటు వెంకట్రావు తల్లిదండ్రులు కూడా ఒక యాక్సిడెంట్లో మరణించారు. దాంతో బావబావమరుదులిద్దరూ అమ్మా నాన్నలు లేని వాళ్ళు అయిపోయారు. వెంకట్రావుకి ఉంది ఇద్దరు అక్కలే, పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయిపోయారు. మహేశ్వరరావుకు ముందే సుభాషిణి ఒక్కటే చెల్లెలు. చెల్లెలకి బాగా ఆస్తిపాస్తులు, ఇవ్వాల్సినటువంటి వాటాలు అన్నీ పెళ్లిలోనే ఇచ్చి మరీ చేశారు మహేశ్వరరావు వాళ్ళు. వెంకట్రావు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అక్కలకి పెట్టాల్సింది పెళ్ళిళ్ళల్లోనే పెట్టి పంపి ఉన్నదేదో వెంకట్రావుకి రాసేపోయారు వాళ్ళు. కాబట్టే బావమరుదులు ఇలా పక్క ఊళ్ళల్లో మనం వ్యవసాయాలు చేసుకుంటూ మట్టి పిసుక్కుంటూ పోయిన అమ్మా నాన్నల జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటే ఎలా? ఇప్పుడంటే ఈశ్వరి నేను ఇద్దరం, చెల్లి నువ్వు ఇద్దరు. రేపొద్దున మన పిల్లల చదువుల కోసమైనా మనం సిటీలకు వెళ్ళకపోతే కుదురుద్దా? మనము డిగ్రీల వరకు చదువుకున్నాం కదా అంటే నిజమే బావా, ఏం చేద్దాం అని ఇద్దరు చెప్పుకొని ఆ తర్వాత నా దగ్గర ఒక ఆలోచన ఉంది అంటే చెప్పమన్నాడు వెంకట్రావు. టెక్స్టైల్ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు మహేశ్వరరావు. అంటే అలాగేనన్నాడు వెంకట్రావు. నాకు ఎలా మార్కెటింగ్ చేయాలో అదే నాకు కూడా వచ్చును అని చెప్పాడు వెంకట్రావు. ఇంకే బావమరుదులు ఇద్దరూ కలిసి పల్లెటూళ్ళ నుంచి ఉన్నటువంటి పొలాల్ని కౌళ్ళకు పడేసి ఎటు బ్యాంకుల్లో బోలెడంత డబ్బు మూలుగుతోంది కాబట్టి పెళ్ళాల సొమ్ములు తీసుకోవాల్సినంత అవసరమేమీ వీళ్ళకి లేదు కాబట్టి శుభ్రంగా ఆ బ్యాంకుల్లో మూలిగే డబ్బులే ఇద్దరు చెరిసగం వాటా మీద ముందు సిటీకి వెళ్ళారు. సిటీకి వెళ్ళి పక్కనే ఒకే మోడల్లో ఉండేటటువంటి ఇళ్ళు వీళ్ళు వెళ్ళబోయే ముందే 6 నెలల పాటు కాంట్రాక్ట్కి ఇచ్చి మరీ అసలు గడి చివరికి గడప మీద వేసే డిజైను కూడా మారకుండా ఉండేలాగా రెండిళ్ళు కమల పిల్లలు ఎలా ఉంటారో అలా ఉండే మోడల్స్లో కట్టించుకున్నారు పక్కనే. ఆ ఇంటికి ఈ ఇంటికి ఏదో నామకే వాస్తే అదొకళ్ళిల్లు ఇదొకళ్ళిల్లు అని అనుకోవాలి కాబట్టి ఇద్దరిదే
మధ్యలో ఒక మోకాళ్ళ ఎత్తు గోడ, దానికి ఓ చిన్న గేటు తగలడతాయి. ఇక ఆ తర్వాత పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటారు. అన్ని ఫర్నిచర్తో సహా ఒకటే ఉంటాయి. రెండిళ్లల్లో గృహప్రవేశాలు చేసుకొని కాపురాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక పెద్ద ల్యాండ్ చూసి రేపెప్పటికైనా మనం అద్దెకి తీసుకొని ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి మనం బాగుపడితే దరిద్రపు వెధవలు ఓనర్సు అప్పటికప్పుడు ఖాళీ చేసేయమంటారు ఓర్వలేని మనసుతో అనే దాంతో వీళ్ళు బోలెడంత డబ్బు మూలుగుతోంది కాబట్టి ల్యాండ్ను కొని ఓన్గా గార్మెంట్ ఫ్యాక్టరీని కట్టించి మిషనరీని తెప్పించి మార్కెటింగ్ చేయించి మొత్తానికి ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. దాంతో మహేశ్వరరావు తెలివితేటలైతేనేమే, ఒకవైపున వెంకట్రావు మార్కెటింగ్ చేయటం అయితేనేమే, దానికి తోడు వీళ్ళు మంచి వర్కర్స్ని పెట్టుకోవటం అయితేనేమి, పట్టిందల్లా బంగారం అయ్యే 3 సంవత్సరాల్లో వ్యాపారం 33 కాయలు 66 పువ్వులుగా వెలుసెల్లుతూ వ్యాపారంలో బాగా లాభాలు గణించడం మొదలుపెట్టారు. ముందే అగ్రిమెంట్లు, బాండ్ పేపర్లో మనుషుల నోటి మాటల మీద నమ్మకాలు ఎప్పుడో పోయినాయి కాబట్టి వ్యాపారం 50-50% వాటా ఎలాగో ప్రాఫిట్లు కూడా 50-50% అనుకునే దిగారు వ్యాపారంలోకి. పైగా వెంకట్రావు తన చెల్లెలు భర్త ₹1 ఎక్కువే పెడతాడేమో కానీ తక్కువ పెట్టడు మహేశ్వరరావు. అక్కడ దాకా వస్తే తన భార్యకి అన్న మహేశ్వరరావు, తనకి పేరుకి బావే కానీ తనకి సొంత స్నేహితుడు కన్నా ఎక్కువ కాబట్టి వెంకట్రావు కూడా వాళ్ళదేదో వచ్చి పడాలి అని అనుకునేవాడు కాదు. ఇలా చెరుసగాలు తీసుకుంటూ ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఈశ్వరి పెళ్ళై చాలా కాలం అయిపోయిందని పూజలు చేసి అప్పటికే హాస్పిటళ్ళకి తిరుగుతూ గుళ్ళు గోపురాలకి తిరగటం మొదలుపెట్టి చాలా కాలం అయిందే. డాక్టర్సు మీకు చిన్న ప్రాబ్లం ఉందమ్మా అని మందులు వాడటం మొదలుపెట్టారు. టెన్షన్ పడకు వదిన, పుడతారులే, ఒక్కొక్కసారి 4-5 ఏళ్ళు అటో ఇటో అవుద్ది అని వదిలేసింది సుభాషిణి. ఆ తర్వాత ఈశ్వరి గర్భవతి అయ్యింది. గర్భవతి అయినటువంటి ఈశ్వరికి పుట్టింటి వాళ్ళు వచ్చి పుట్టింటి సీమంతం చేస్తే ఆ తర్వాత మహేశ్వరరావు అత్తింటి సీమంతం జరిపించాడు. అయిపోయిన తర్వాత 9 నెలలకి పురిటినొప్పులు వచ్చి చాలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత బాబుని ప్రసవించింది. బాబు పుట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. కడుపులో విపరీతమైన పోట్లు వస్తున్నాయి అనే గొడవ చేసి ఓవర్ బ్లీడింగ్ అవుతుందని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే యూట్రస్లో ఇన్ఫెక్షన్ ఉందని యూట్రస్ తీసేశారు. నేను 4-5 పిల్లల్ని కందామంటే ఇదెక్కడ రాతండి, కనీసం 2 ఉంటే బాగుండేది కదో, ఒక్కగానొక్కడు అయిపోయాడు అని ఈశ్వరి అంటే పర్వాలేదులే, పుట్టిన ఒక్కడు వంశోద్ధారకుడు పుట్టాడు, భగవంతుడు మనకి ఏది ప్రాప్తమో అదే ఇస్తాడు, వాడిని ప్రయోజకుడిని చేస్తే చాలేదా, ఉన్న వ్యాపారం అంతా వాడే చూసుకుంటాడు, రేపొద్దున వాడిని మంచివాడిగా పెంచి పెద్ద చేస్తే చాలు అనేశాడు మహేశ్వరరావు. ఈలోపు ఈశ్వరి అలా పిల్లాడిని ఎత్తుకొని వచ్చిందో లేదో సుభాషిణి గర్భవతి అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత సుభాషిణికి ఘనంగా పుట్టింటి సీమంతాలు, అత్తింటి వాళ్ళు లేరు కాబట్టి వెంకట్రావే పెళ్ళానికి సీమంతాలు చేయించుకున్నాడు. 10 నెలల తర్వాత సుభాషిణి పాపని ప్రసవించింది. పాపకి భవ్య అని నామకరణం చేసుకొని నామకరణ మహోత్సవం రోజునే భవ్య కన్నా కరెక్ట్గా ఆకాష్ సంవత్సరం పెద్దోడు కాబట్టి నా పుట్టింటితో నేను బంధాన్ని తెంచుకోవాలనుకోవట్లేదు అన్నయ్య అంటే, నా కోడలు పుట్టిందమ్మా ఎందుకు తెంచుకుంటావు అనే వెంకట్రావు కూడా మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే భావాభావమరుదులుగా కాదు వియ్యంకులుగా ఉండాలి అని అడిగాడు. అంతకన్నానా అనేసింది ఈశ్వరే. దాంతో వీళ్ళు నలుగురు కలిసి భవ్యకి ఆకాష్కి మొగుడు పెళ్ళాలని వాళ్ళు చిన్నప్పుడే నిర్ణయించేసి పెద్ద అయిన తర్వాత ఆకాశే మా ఇంటి అల్లుడని, భవ్యే మా ఇంటి కోడలని ఫిక్స్ చేసేసుకొని కూర్చున్నారు. రేపొద్దున వ్యాపారం మొత్తం మా తరువాత ఆకాశే చూసుకుంటాడని కూడా ఫిక్స్ అయిపోయారు అటు మహేశ్వరరావు ఇటు వెంకట్రావు. ఇక ఆ తర్వాత ఈశ్వరికి ఎటు పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ భవ్య పుట్టిన ఏడాదికి మళ్ళీ సుభాషిణి గర్భవతి అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కూతురే పుట్టింది సుభాషిణికి. నవ్య అని పేరు పెట్టారు. భవ్య, నవ్య 2 పిల్లలు సుభాషిణి వెంకట్రావుకి. ఇక
చిన్నదానికేనేమో బావ రేపొద్దున ఎత్తుక్కోవాల్సి వస్తుంది సంబంధం అనే వెంకట్రావు అంటే ఏం చేద్దాం, మాకు దురదృష్టాన్ని రాశాడు దేవుడు, ఇంకొకడిని ఇచ్చుంటే దానికి కూడా సరిపోయేది అని ఈశ్వరి మహేశ్వరరావు బాధపడ్డారు. ఆ తర్వాత పిల్లలు కాస్త 5 ఏళ్ల వయసు ఆకాష్కి, 4 ఏళ్ల వయసు భవ్యకి వచ్చిన దగ్గర నుంచి బావే నీ మొగుడు, మరదలేని పెళ్ళాం, పెద్దయ్యాక మీ ఇద్దరే పెళ్లి చేసుకోవాలి అని చెప్తూ పెంచుకొచ్చారు. పేరుకి పక్కపక్క ఇళ్ళన్న మాటే కానీ ఈ ఇంట్లో వండిన ప్రతిదీ ఆ ఇంట్లోకి వెళ్ళుద్ది, ఆ ఇంట్లో వండిన ప్రతిదీ ఈ ఇంటికి వస్తుంది. ఈశ్వరికి ఏది కొంటే అది సుభాష్ని కొనాల్సిందే. పిల్లలు ముగ్గురు అసలు ఆ ఇల్లు ఈ ఇల్లు అనేది తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడే ఆడుకొని ఎక్కడ పడితే అక్కడే తిని పడుకుంటూ ఉంటారు. పేరుకు మాత్రమే 2 ఇళ్ళు. పెద్దవాళ్ళు కూడా అలాగే కలిసి మెలిసి ఒక్కో రోజు అక్కడికి వెళ్తే అక్కడ, ఒక్కో రోజు ఇక్కడ ఉంటే ఇక్కడ, కలిసే వ్రతాలు, కలిసే నోములు, కలిసే పండుగలు, కలిసే ట్రిప్పులు, ప్రతిదీ కలిసే. పిల్లలు ముగ్గురు స్కూళ్ళకి వెళ్ళేది కూడా కలిసే. ఆకాషు 1 సంవత్సరం పెద్దోడు కాబట్టి 1 సంవత్సరం ముందు స్కూల్లో వేశారు. తర్వాత భవ్యని, తర్వాత నవ్యని స్కూళ్ళల్లో వరుసగా జాయిన్ చేసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి వీళ్ళు చెప్పటమో ఏమో కానీ ఆకాష్ మాత్రం భవ్యని చాలా ఇష్టంగా, ఫస్ట్ ఇష్టం, ఆ తర్వాత టీనేజ్కి వచ్చేసరికి అది ప్రేమగా మారిపోయింది. భవ్య కూడా బావే తన మొగుడని ఇటు అమ్మ నాన్న అటు మామయ్య అత్తయ్య చెప్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే కట్టుబడి ఉండాలి అనుకునేదే. ఇక ఇలా రోజులు గడిచిపోతూ మధ్యలో పిల్లాడికి పంచెల ఫంక్షన్ అని, పిల్లలకు ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లని ఇలా రోజులు గడిచిపోతూ ఆకాష్ది 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఒరేయ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, గుర్తుందిగా, టీనేజీలకు వస్తున్నారు, పెదవేషాలు ఏమి వెయ్యొద్దు, మళ్ళీ అదెవరినైనా నువ్వెవరినైనా ప్రేమించటాలు లాంటివి చేస్తే కాళ్ళు ఇరక్కొడతాం జాగ్రత్త అంటే, ఒక పని చేయండి పోనీ ఇప్పుడే పెళ్లి చేసేయండి, శుభ్రంగా కాపురాలు చేసి పిల్లల్ని కనేస్తాం, ఏమంటావు భవ్య అంటే, మరే బావా చెంప పగులుద్ది ఇద్దరికి, మరి లేకపోతే మీరు చెప్పేది ఎలా ఉంది, పోనీ నేనేమైనా దాన్ని చేసుకోనన్నానా, నేనేమైనా భావం చేసుకోనన్నానా, పోనీ మీ ఎదురుగానే ఒకసారి లిప్ లాక్ పెట్టేసుకోమా, పోనీ హక్ చేసుకోమా, ఏరా పిచ్చెక్కిందా అని అడిగితే, మరి లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడు మొదలు పెట్టారో కానీ మాకు అక్షరాభ్యాసాల్లో ఏం రాసామో గుర్తులేదు కానీ పుట్టిన దగ్గర నుంచి చెవులో జోరేగల్లాగా అది నా పెళ్ళామని, బావే నా మొగుడని రోజుకి 1000 సార్లైనా చెప్తారు కదూ మీ నలుగురు కలిసి. నేనేమైనా బావను కాకుండా ఎవరినైనా చేసుకుంటానా, నేను అదున్నప్పుడు ఇంకొక అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తానో, మీరు మీ పిచ్చితనం కాకపోతేనో అని నవ్వేసేవాళ్ళు పిల్లలు. ఆ తర్వాత ఆకాష్దే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వచ్చిందే. ఈ ఎన్నాళ్లలో వీళ్ళతో అనలేదు కానీ ఆకాష్ భవ్య మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నాడు. భవ్య ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో అప్పటి నుంచి తన పెళ్ళామనే భవ్యని తాకితేనే చాలు చాలా ఫీలింగ్స్ వచ్చాయి, కంట్రోల్ చేసుకునేవాడు. ఆ తర్వాత భవ్య కోసం అని చెప్పి చాలా కొనేవాడు. భవ్య బర్త్డే చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేయించేవాడు. ఎందుకో మరదలంటే ఎక్కడా లేనంత పిచ్చి ప్రేమని గుండెల్లో పెంచేసుకున్నాడు. అది ఎంత అని కొలవలేనంతగా పెరిగిపోవటం మొదలైంది. ఆకాష్ నిజంగానే ఒడ్డు పొడుగు బాగా తేలటం వల్ల 10th క్లాస్కే చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే ఇంటర్కి ఆ సంఖ్య ఇంకా పెరిగింది. ఆయన తన మరదల్ని మనసులో పెట్టుకొని వేరే అమ్మాయిల లైఫ్లతో గేమ్లాడే టైప్ కాదు ఆకాష్. కాబట్టే వాళ్ళన్నా నాకు నా మరదలుందే సారీ అని నవ్వేసి వెళ్ళిపోయేవాడు. అమ్మాయిలందరూ అనుకునేవాళ్ళు. ఆకాష్ది ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో పిల్లకి పిల్లాడికి కూడా ఇద్దరిని దగ్గరే ఉంచటం మంచిది కాదు, ఇది ఆడపిల్ల కాబట్టి దీన్ని మనం వేరే ఊరు ఎటు పంపిస్తున్నాము ఇంజనీరింగ్ కోసం, ఇద్దరిని ఒకే ఊరు ఎప్పుడూ పంపించకూడదు, వీడిని వేరే ఊరు పంపిద్దాము, పంపించి వీడక్కడ చదువు పూర్తి చేసుకున్నాక MBA చేసి రావాలి, వస్తేనే కదా మన ఇంత బిజినెస్ని టేక్ ఓవర్ చేయగలుగుతాడో, ఇప్పటికే అలిసిపోయావురా బాబు, త్వరగా నువ్వు వస్తే ఇంకా 6 ఏళ్ల చదువు ఉంది నీదే, మేము త్వరగా రిటైర్మెంట్లు తీసుకుంటామంటే వ్యాపారం మొదలుపెట్టిందాకా కంగారు నీకు మామయ్యకి, మొదలుపెట్టిన తర్వాత రిటైర్మెంట్లు తీసుకున్నదాకా కంగారు, నిండా 60 కూడా రాకముందే గవర్నమెంట్ వాళ్ళు రిటైర్మెంట్లు ఇవ్వకముందే మీరు రిటైర్ అయిపోవాలనుకుంటారు అంటే
చాలేరా మీ మాటలు మీరునో, మీకు త్వరగా పెళ్లి చేసి మీ పిల్లలతో ఆడుకోవాలనుకుంటున్నారులే అని అటు ఈశ్వరి మరే అని ఇటు సుభాషిణి అనేసరికి ఏమే కోతి నీ సంగతి ఏంటి అని నవ్యనంటే నాదే ఉంది చదువుకుంటున్నానుగా, ఏందో చెప్తావు చిన్నప్పటి నుంచి నాదే ఉంది చదువుకుంటున్నానుగా అనే నీ బాధ ఏందో నాకు అర్థం కాదే, 24 గంటలు పుస్తకంలో తలకాయ పెడతావా, చుట్టూ ఏం జరుగుతున్నాయి అనే వాటి మీద ఉండే కాన్సన్ట్రేషను చదువు మీద మాత్రం ఉండదు నీకు. అలా బుక్ ముందేసుకుంటావు, టీవీ సీరియల్స్ అన్నీ ఫాలో అవుతావు, తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం కొరియను చైనీసు ఏది మిస్ అవ్వవో. మళ్ళీ ఒకవైపున బుక్ ముందేసుకుంటావా, మేకప్ అసలు ఎప్పుడు అలా తీసినట్టే ఉండదు, బుక్ ముందేసుకుంటావా అడ్డగాడ తిన్నట్టు తింటావు, బుక్ ముందేసుకుంటావా అలా నాన్న మామయ్య ఏం మాట్లాడుకుంటున్నారో అమ్మ అత్త ఏం మాట్లాడుకుంటున్నారో మీ అక్క ఏం చేస్తుందో నేనేం చేస్తున్నానో ఇంట్లో పనోళ్ళు ఏం చేస్తున్నారో పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ కావాలి. తీరా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేపాటికి ముక్కుతూ మూలుగుతూ మేడం గారు అట్టేసర మార్కులతో పాస్ అయ్యేపాటికి కష్టపడి స్లిప్పులే పెట్టాలా, కష్టపడి కాపీలే కొట్టాలా, వెనకాల చదువుకునే వాళ్ళకి షాపింగ్లే ఛాన్సాలా, ముందు వాళ్ళని తీసుకెళ్ళి సినిమాలకే తిప్పుకు రావాలా, నేనేం అవన్నీ చేయట్లేదులే బావా, ఊరుకో నువ్వు నీ వేషాలు, అత్త దీన్ని ఇప్పటి నుంచే కంట్రోల్ చేయకపోతే రేపు నీ ఇష్టం అనేసరికి పనికి మాలిందానా, చదవకుండా ఇలాంటి పోరంబోక వేషాలు వేస్తున్నావా, అదేదో ఇప్పుడే నీకు తెలిసినట్టు నువ్వు కూడా మరీ వేషాలేకత్తా, మొదటి నుంచే అదంతేనని నీకు తెలీదా, భవ్య మాత్రం చదువుద్దా ఏంటి, అది కూడా యావరేజేగా, కాకపోతే నాకు చదవాల్సిన అవసరం ఏంటి, ఏదో నామకే వస్తే బీటెక్ పడుంటుంది కదా పక్కన, బావే నా మొగుడు కాబట్టి నా మొగుడు సంపాదిస్తాడు కాబట్టి నాకేం అవసరం అనుకుంటుంది ఇది. ఏమే బాబోయ్ ఇక నా వైపు తిప్పావు నువ్వు, ఇక అడిదిప్పి చూడు మావయ్య అనేపాటికి నా కోడల్ని వదిలేలేరా, దాన్ని అనుకో వాళ్ళ అమ్మాయిని కావాలంటే అనేవాడు మహేశ్వరరావు. బాగుంది మీ కోడల్ని మాట పన్నీరు కానీ మా పిల్ల దగ్గరికి వచ్చేపాటికి మా చిన్నదాన్ని అనేస్తారే అనేవాడు వెంకట్రావు. ఆ తర్వాత ఆకాష్కి చాలా దూరంగా యూనివర్సిటీలో సీట్ చూడటం, అక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని చెప్పి ఆకాష్ అందరికీ వీడ్కోలు చెప్పి ఆ తర్వాత అటు వెళ్ళిపోవటం, భవ్యకి వేరే ఊళ్ళో సీట్ రావటం, భవ్య అటు వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఆ తర్వాత డైలీ ఇద్దరు వీడియో కాల్స్ చేసుకోవటం, ఫోన్లు మాట్లాడుకోవటం, ఇక సెలవులకి ఇళ్ళకి రావటం, వచ్చేటప్పుడు ఆకాష్ బోల్డ్ అని గిఫ్ట్లు తీసుకురావటం, భవ్యతో టైం స్పెండ్ చేయటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం, ఇలా 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఆకాష్ పీజీకి వెళ్ళిపోయాడు, ఎంబీఏకి వెళ్ళిపోయిన తర్వాత భవ్యదే కరెక్ట్గా అప్పటికే ఇంజనీరింగు వస్తుంది. అయితే నేను కూడా పీజీ చేస్తాను అనేసరికి పీజీ వద్దు ఏమొద్దు, ఇప్పుడు నువ్వు పీజీ చేస్తానంటే బావ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో సంవత్సరం పట్టుద్ది నీకు అంటే, అది కాదమ్మా చెప్పిన మాట వినమంటున్నామా, సరే అలాగైతే ఆ 1 సంవత్సరం నేను అదే ఊళ్ళోనే ఏదో ఒక జాబ్ చేస్తానులే అంది భవ్య. ఎందుకమ్మా అంటే, ఏం చేయను మావయ్య, బావ లేకుండా ఇంటికి వచ్చే పొద్దున్నుంచి సాయంత్రం దాకా అమ్మ ఏం చెప్పుద్దో తెలుసా, అత్తయ్య నన్ను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుందా, నువ్వు ఇంటి పని నేర్చుకోవాలి, వంట పని నేర్చుకోవాలి, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి, అది ఇది గుడ్డు గూసనే, నాన్న ఒక చాదస్తం అమ్మది ఒక చాదస్తం, ఇక దీని సోది గురించి చెప్పేదేముంది, ఏ బావ జాబ్ చేసుకోనా నీ ఇష్టమే, నిన్ను నేనెందుకు వద్దంటాను, అదేదో మన ఫ్యాక్టరీకే వెళ్ళు డాడీతో మామయ్యతో, అమ్మ బాబోయ్ వీళ్ళిద్దరు చాదస్తాలు నేను అసలు పడలేను, సరే లేవే నీకు నచ్చిన చోటే వెళ్ళు అంది ఈశ్వరే. దాంతో తను చదువుకున్న ఊళ్ళోనే ఒక కంపెనీలో జాబ్ చూసుకుంది భవ్య. ఇక ప్రతిరోజు ఒక ఫ్లాట్లో ఉంటూ ఇటు ఆకాష్కి ఫోన్ చేసేదే, ఆకాష్తో మాట్లాడుకునేదే, ఇటు ఆకాష్ ఫోన్లు చేసేవాడు, మధ్యలో వెళ్ళి మరదల్ని కలిసి వస్తూ ఉండేవాడు. ఇక ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, ఆకాష్ వచ్చేసాడు, బావ వస్తున్నాడు, నువ్వు కూడా జాబ్కి రిజైన్ చేసి రమ్మనమంటే, అలాగే బావ చదువు అయిపోయాక ఇంకా నేనేం చేస్తాను ఇక్కడ, ఏదో టైంపాస్కి చేసిన జాబే కదా ఇది అని చెప్పి భవ్య కూడా జాబ్కి రిజైన్ చేసేసి ఆ తర్వాత తిరిగి వచ్చింది. వస్తూనే ఆకాష్
స్పెషల్గా ఒక 4 ట్రాలీలు ముందే బెడ్రూమ్లో ఎవరికి కనిపించకుండా సైడ్కి కబోర్డ్స్లో పెట్టించేశాడు పని వాళ్ళతో. మిగతా వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్లు వాటితో పాటు భవ్య కూడా తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇచ్చాడు. మరి ఆ ట్రాలీల్లో ఏంటి అని అడిగింది నవ్య. నీకెందుకే, వాడు కాబోయే పెళ్ళాం కోసం ఏం తెచ్చుకున్నాడో ఏమో అన్నీ కావాలి ఆరిందా అన్నారు ఈశ్వరి సుభాషిణి. చూడమ్మా అన్నాడు ఆకాష్. సరే ఇప్పుడు నీ చదువు అయిపోయింది కదా, ఇది చదువు ఎలగబెట్టడం అయిపోయింది, ఉద్యోగం ఎలగబెట్టడం అయిపోయింది కదా అల్లుడు, మరే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమంటావా? మీ చిన్నప్పుడు అనుకున్న మాటలు కాదయ్యా, మళ్ళీ ఇప్పుడు నిర్మోహమాటంగా అడుగుతున్నావు. నీ మరదల్ని, మా అమ్మాయిని భవ్యని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు చదువులు అయిపోయినాయి, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగేంత పెద్దవాళ్ళయ్యారు. ఏమంటావో అని అడిగారు నలుగురు కలిసే. దాంతో ఎప్పుడు అన్నమాటే, నాకు తప్ప ఇంకో ప్రపంచము లేదు, ఇంకో లోకము లేదు. చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, కానీ అది నా మనసులో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి నేను ఏ స్థానాన్ని ఇవ్వలేదు. నా మనసులో నేను ఎలా వెళ్ళానో అలాగే వచ్చాను. ఐఎమ్ స్టిల్ వర్జిన్, అది మాత్రం చెప్తున్నాను. నా మనసు, నా శరీరం అన్నీ దానికే అంకితం. నేను దాన్ని మనసుతో ప్రేమించాను, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు ఆకాష్. మరి నీ సంగతి ఏంటమ్మా అని ఈశ్వరి మహేశ్వరరావుతో పాటు సుభాషిణి వెంకట్రావు కూడా అడిగారు భవ్యని. నన్ను అడుగుతారేంటి, చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్టు కాదా నేను విందే? అయినా బావని కాక ఇంకెవరిని చేసుకుంటానో, బావే నా మొగుడని చెప్పి మళ్ళీ బావని చేసుకుంటావా అని అడగటం కరెక్ట్ కాదేమో కదో అనేసరికి సరిపోయింది పో, అటొచ్చి మనమే కంగారు పడ్డాం, పెద్దయ్యాక మనసులు మారినయ్యేమోనని. వీళ్ళు బాగానే ఉన్నారు ఎట్టకేలకే అని చెప్పి, సరే అయితే ఒక్క 6 నెలలు ఆగండి అమ్మా అని చెప్పి. దేనికి అన్నారు ఒకేసారిద్దరు. దేనికంటే నువ్వేమో ఆఫీస్ పని నేర్చుకోవాలి, మీ ఇద్దరికి జాతకాల్లో కొన్ని దోషాలున్నాయి. ఈ 6 నెలలు హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు ఉన్నాయి మనకి. అవి అయిపోగానే ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి చేసుకుందరు కానీ అని చెప్పారు పెద్దోళ్ళు. ఈలోగా ఇన్నాళ్ళు దూరం పెట్టాం కదా అని మమ్మల్ని అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య చేసే ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దే. ఏమే భవ్య, కన్యాదానం చేస్తే 1,000 బిల్వార్చనలు చేసినంత పుణ్యమంట. ఆ కన్యత్వాన్ని అలాగే ఉంచు తల్లి అన్న తర్వాత, ఒరేయ్ వెధవేషాలేకు అని ఈశ్వరి మహేశ్వరరావు అంటే, బాగుంది. ఎన్నాళ్ళు దూరంగా ఉండి ఎన్నాళ్ళు మేము చెయ్యాలి అనుకుంటే కనుక ఎంతసేపు నేను వెళ్ళి దాన్ని కలిసి చేయకూడదు, అది వచ్చి నన్ను కలిసే మేము ఏదో ఒకటి చేసి ఉండకూడదు, మరీ చెప్తారు కానీ అన్నాడు ఆకాష్. ఆ తర్వాత ఒకవైపున ఆకాష్ ఆఫీస్కి వెళుతూ మహేశ్వరరావు, వెంకట్రావు కలిసి ఆకాష్కే మొత్తం వర్క్ అంతా నేర్పించుకుంటూ వచ్చేశారు. ఏకసంతాగ్రహే. దానికి తోడు ఏదైనా చూస్తే పట్టేసే తత్వం ఆకాష్ది. చాలా తెలివైనవాడు, మంచివాడు. దానికి తోడు ఆఫీసులో అందరికీ కూడా ఇంకా కొత్త న్యూ ఐడియాస్ చెప్పి బిజినెస్ని పాత చింతకాయ పచ్చడిలాగా రన్ చేస్తున్నారు ఇద్దరూ కలిసి. మావయ్య నువ్వు అనే కొత్త డిజైన్లు, అప్డేటెడ్ మోడల్స్, ఇంకా బిజినెస్ని బాగా పెంచుకుంటూ వచ్చేసాడు ఆకాష్. దాంతో వాళ్ళ బిజినెస్ కూడా బాగా రన్ అవటం మొదలుపెట్టింది. ఈలోపు ఇంట్లో ఆడంగులు ఈశ్వరి సుభాష్ని కలిసి వేద పండితుల్ని పిలిపించి వీళ్ళకి జాతకాల్లో దోషాలున్నాయి కాబట్టి ఒకవైపున యజ్ఞాలని, యాగాలని, హోమాలని, దానికి తోడు పూజలని, అభిషేకాలని, తీర్థయాత్రలని ఇవన్నీ కంప్లీట్ చేసుకొచ్చేసరికి ఆ 6 నెలల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచిపోయింది. ఆ తరువాత ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టుకున్నారు. చాలా గ్రాండ్గా వాళ్ళ స్థాయికి, హోదాకి తగినట్టుగా ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ జరిపించారు. అయిపోగానే చాలా త్వరలోనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు. పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా సంబరంగా, అంబరాన్ని అంటే విధంగా వాళ్ళింటి వేడుకలు జరిగిపోయినాయి. ఒకవైపున వాళ్ళ పెద్ద కూతురు పెళ్ళి, వీళ్ళ ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి. వ్యాపారం మొత్తం ఆకాశే చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, సత్యనారాయణ వ్రతాలు అయిపోయినాయి, రిసెప్షన్ అయిపోయింది. ఫస్ట్ నైట్కి ముహూర్తాలు పెట్టారు. ఫస్ట్ నైట్ గదిలోకి భవ్యని రెడీ చేసి పంపించారు. పంపించేసరికి కిటికీ దగ్గర అటు తిరిగి
నుంచున్నాడు ఆకాష్. నుంచుంటే గదిలోకి వెళ్ళిన భవ్య బావా అందే. అనేసరికి ఏంటి అన్నాడు. అంటే ఏం లేదు అని. ఏ అమ్మాయి అయినా సరే నువ్వు నా ఒంటి మీద చెయ్యి ఎందుకు వేయట్లేదు, అటు ఎందుకు తిరిగి నుంచున్నావు అని అడగలేదు కదా, కాబట్టి అలా నుంచుంటే వెళ్ళి నోరు మూసుకొని పడుకోవా ప్లీజ్ అనేశాడు. అనేసరికి భవ్య ఏం మాట్లాడలేదు, వెళ్ళి పడుకుంది. ఆ తర్వాత ఆకాష్ కూడా చాలాసేపు ఆ కిటికీ దగ్గరే నిలబడ్డాడు. తర్వాత సిగరెట్ మీద సిగరెట్టు ఎన్ని పెట్టెలు కాలుస్తున్నాడో తెలియకుండా రాత్రంతా అలా కాలుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత తెల్లవారుజాముకి అలా ఆ గదిలో వేసున్న సోఫాలో పడుకుండిపోయాడు. తెల్లారి నిద్ర లేచారు. లేచిన తర్వాత ఎటు వీళ్ళు బావ మర్దళ్ళేగా, అంతా బాగానే జరిగిందా అని అడిగేదేముంది. ఆ తర్వాత ఇటు 3 నిద్రలు అటు 3 నిద్రలు కూడా అలాగే ఇద్దరి మధ్య దూరంతోనే గడిచిపోయింది. ఆ తర్వాత భవ్యని అప్పగింతలిచ్చేసి అత్తారింటికి పంపించేశారు. మహేశ్వరరావు వెంకట్రావు ఇద్దరు ఆఫీసు బాధ్యతలు ఆకాష్కి అప్పచెప్పి పూర్తిగా రిటైర్మెంట్ తీసేసుకున్నారు. ఈశ్వరి సుభాషిణి ఇద్దరు కూడాను ఇక పూజలు వ్రతాలు నోముల్లో మునిగిపోతే నవ్యని ఇక కాలేజీకి హాస్టల్లో పడేసి మగాళ్ళిద్దరూ కూడా క్లబ్బులకు వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. అంతా దాంట్లో ఆకాష్కి ఇదివరకు లేదు. విపరీతమైనటువంటి కోపం పెరిగిపోయింది. అసలు భవ్య ఎదురైతేనే ఊరుకోవటం లేదు. భవ్య చేత్తో ఏదైనా ఇచ్చినా విసిరి కొడుతున్నాడు. నీ ముఖం నాకు చూపించొద్దన్నానా పాడు దరిద్రం వెళ్ళేటప్పుడు అంటున్నాడు. ఏమైందిరా అంటే ఏంటి ఏమయ్యేది, కట్టబెట్టారుగా నా నెత్తికి దరిద్రాన్ని, చాలదా ఏమవ్వాలి, చావమంటారా నన్ను కట్టగట్టుకొని అందరూ అనేపాటికి ఏమైందమ్మా వీడికి. ఏమో అత్తయ్య బావకి మధ్య చాలా కోపం పెరిగిపోయింది, స్ట్రెస్ అమ్మా స్ట్రెస్. ఒక్కసారిగా ఈ మగాళ్ళిద్దరూ అలా వాడికి పెళ్ళయిందో లేదో ఇప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్లు కావాల్సి వచ్చినాయంట. వీళ్ళిద్దరికీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఎంజాయ్మెంట్లు ట్రిప్పులు ఫ్రెండ్స్, వీళ్ళకి ఇప్పుడు సరదాలు కావాల్సి వచ్చినాయంట. వీళ్ళిద్దరూ ఒక్కసారి రిలాక్స్ అయిపోయి అంతా ఫ్యాక్టరీ బాధ్యత అంతా వాడి మీద తోసేశారు. ఒకవైపున అప్పుడే చదువు పూర్తయి వచ్చిందో లేదో వెంటనే ఫ్యాక్టరీ పనులు నేర్చుకోవాలన్నారు. అలా పెళ్ళయిందో లేదో పట్టుమని అలా కొన్నాళ్ళు సంతోషంగా ఉన్నిద్దాములే, ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిందాకా అని ఆలోచిస్తేనేగా అన్ని టెన్షన్లు మీద పడిపోయి చికాకు పడిపోతున్నాడు వాడు. అనేసరికి ఏ నాన్న స్ట్రెస్ ఎక్కువైపోయిందా అని అడిగేసరికి నేను మగాణ్ణి కాదా, నేను ఆ మాత్రం ఫ్యాక్టరీని చూసుకోలేనా, అంత చూసుకోలేననుకున్నప్పుడు నాకెందుకు అప్పచెప్పారో మీరే ఏడవకపోయారా అనేసరికి వాడికి ఇసుకొస్తున్నట్టుంది ఊరుకోమనే. ఏమైందిరా అంటే ఏమవ్వాలి, ఈయన గారు ఖాళీగా ఉన్నాడు కదా అని వెళ్ళి కాపురం చేసి మొత్తానికి నన్ను కన్నావు. కన్న తర్వాత ఈవిడ గారు వెంటనే కూతుర్ని దింపంగానే నీ పెళ్ళామని ఇక వీడు నీ మొగుడని ఫిక్స్ చేసి మొత్తానికి నా నెత్తికి తెచ్చిపెట్టారు. ఒకటి కాదు నా మనసుకు ప్రశాంతత ఉండనివ్వరుగా మీరు, వెధవసంతా వెధవగోల అనేసి విసుక్కోవటం మొదలుపెట్టాడు ఆకాష్. ఇదంతా ఇక్కడ జరుగుతున్న ఒక ఫేజు. కానీ ఆకాష్ ఆఫీసులో అసలు అలా ఉండడు. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు, చాలా హుషారుగా ఉంటాడు, డెసిషన్లు చిటికలో తీసుకుంటాడు. ఒక టెండర్ వేశాడంటే దాన్ని అవతల వాళ్ళ అంచనాలని ముందే ఊహించి 2-3 రకాలుగా ఆ టెండర్లు వేయించి వాళ్ళ కంపెనీకే వచ్చేలా చేస్తాడు, కాంట్రాక్ట్లోకి అయ్యేలా చేస్తాడు, డెసిషన్స్ తీసుకుంటాడు, ఎప్పటికప్పుడు స్టాఫ్ మీటింగులు పెడతాడు, బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పుడు ఇక మందు బాటిల్స్ కొనుక్కొని ఇంటికి రావటం తాగటం మొదలుపెట్టాడు. ఎదురైతేనే భవ్యని అసహించుకోవటం, చిరాకు పడటం, భవ్య చేత్తో ఏదైనా పెట్టబోయినా లీడ్చి మొహం కేసి కొట్టేయటం. పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు అంటే ఎవరికి, మీకా నాకా పిచ్చెక్కిందే, మీకా నాకా తెక్కెక్కిందే, ఏంటిదే పద్దాక నాకెందుకు అసలు అట్లా ఎదురవుతావు నువ్వు పాడు దరిద్రం, ఏంటి ఇది నా జీవితానికి మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా పిచ్చి పట్టేలాగా ఉంది నాకు, అసలు ఏంటిదంతా అని. ఒకవైపున ఫ్యాక్టరీ పనులతో కొడుకు అలిసిపోతున్నాడా, లేకపోతే అసలు తమ కొడుకేనా ఇలా మాట్లాడేది, తమ మేనల్లుడేనా అసలు ఇలా అనేది అని
ఒకవైపున ఆశ్చర్యపోతున్నారు. అమ్మ నాన్నల్ని, మేనత్త మేనమావని పెద్ద చిన్న లేకుండా మాట్లాడటం, అసలు నవ్య కనపడితేనే నరికి పోగులు పెడతానంటాం భవ్యనే. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావంటే పనికి మాలిందానా అంటాం. చేతిలో ఏదుంటే అది విసిరి కొట్టడం, అసలు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నాడో కూడా బ్యాలెన్స్ లేకుండా మాట్లాడేయటం. దరిద్రం పట్టినట్టు పట్టావు నా బ్రతుక్కి, వెళ్ళిపోవచ్చు కదా నా జీవితంలో నుంచే. ఎందుకు ఈ శనిగ్రహాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేశారు, నా బతుక్కి సుఖం లేకుండా సంతోషం లేకుండా ఏంటిదంతా వెధవ జీవితం అని చెప్పి ఇక నానా గొడవ, నానా అల్లరి, ఇంట్లో సామానన్నీ పగలగొట్టేయటం, నానా యాగి చేయటం. అమ్మ మీద చెయ్యెత్తేశాడు, నాన్న మీద చెయ్యెత్తేశాడు. అసలు 24 గంటలు నా అర్థం కాదు. పక్కనే ఒకే మోడల్ కొంపలు కట్టించుకొని ఇద్దరూ కలిసి మొత్తానికి బిజినెస్లు ఎలిగించి ఆ బిజినెస్లు చెరిసగమని పార్ట్నర్షిప్లు వేసుకొని ఇద్దరూ కలిసి ఎవరి కొంపల్లో వాళ్ళు ఏడవరా. ఎప్పుడు చూసినా ఎంత అన్న అయితే మాత్రం అన్న పెళ్ళానికి ఏదుకుంటే నీకు అదే కొనాలా, నీ మొగుడేమన్నా సచ్చాడా ఏంటే నాకు అర్థం కాదు. 24 గంటలు ఈ ఇంటికే వచ్చి కూర్చుంటావా నాకు అర్థం కాదు. రేపొద్దున్న నీ పెద్ద కూతురుతో పాటు చిన్న కూతురుని కూడా నాకే ఇచ్చి చేద్దాం అనుకుంటున్నావా? సిగ్గు శరం ఉంటే పద్దాక పుట్టింటి మీద పడి తినకూడదని ఇంకిత జ్ఞానం లేదా నీకు? అలా పంపకూడదని నీ మొగుడికి తెలీదా? అసలైన కూతుర్నిచ్చుకున్న ఇంటికి పద్దాక రావటం ఏంటి, సిగ్గు లేకుండా మీరు అనేసరికి అసలు ఆకాశేనా అలా మాట్లాడేదని వాళ్ళకి ఏమీ అర్థం కాల. చిన్నప్పటి నుంచే తమ చేతుల మీదుగా పెరిగిన పిల్లాడు, పెళ్ళప్పుడు కూడా ఇష్టమేనా అని అడిగి మరీ చేసిన పెళ్ళే. అలాంటిది ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉంటున్నాడు? ఒకవైపున పోనీ ఫ్యాక్టరీ విషయాలు ఏమైనా అని అటు కనుక్కుంటే ఫ్యాక్టరీ విషయాల్లో చాలా యాక్టివ్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడని, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలిసిందే. ఇలా మొత్తానికి రోజులో ఇంట్లో ఒక ఫేజు ఆకాశంలో నుంచి బయటకు వస్తే ఆఫీసులో ఇంకో ఫేజు బయటకు వస్తుంది. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, చాలా సరదాగా ఉంటాడు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటాడు వాళ్ళందరితోనూ. అసలు ఈ ఆకాశు ఒకడేనా అంటే నమ్మలేరేమో బహుశా. అలా ఉంటాడు. ఇక ఫ్యాక్టరీలో కొత్త యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి కొత్త స్టాఫ్ని తీసుకోవాలి. అయితే సార్ ఆల్రెడీ ఉన్న స్టాఫ్ సరిపోతారండి మనకి ఎనఫ్ అంటే, ఆకాశు ఒరై ఫూల్ అని పియ్యేనే మనం 100 మంది చేయాల్సిన పనిని 200 మందితో చేయిస్తే ఏమవుద్ది, పని ఫాస్ట్గా అవుతుంది. దానికి తోడు మనం ఇంకా కొత్త కాంట్రాక్ట్స్ చాలా ఫాస్ట్గా తీసుకొని బిజినెస్ డెవలప్ చేయగలుగుతాం. నువ్వు 200 మంది చేసే పనిని 100 మందితో చేయిస్తానంటే ఏమవుద్దిరా ఈడియట్? ఆ పని కాస్త 3 నెలల్లో అవ్వాల్సిందే సంవత్సర కాలం పట్టుద్ది. దాంతో ఏమవుద్ది, ఆ మిగతా టైంలో మనకు రావాల్సినవి మన కాంపిటేటర్స్కి వెళతాయిరా ఈడియట్. అందుకే నువ్వు పిఏగా ఉన్నావు, అందుకే నేను ఎండీనయ్యానురా దరిద్రుడా అని చెప్తే, ఇంటర్వ్యూకి వేయించుతాను సార్ పేపర్లో అని ఇంటర్వ్యూకి యాడ్ ఇచ్చారు. చాలామంది వచ్చారు, రకరకాల పోస్టులకి సెలెక్ట్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి ఆకాష్కి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక పోస్ట్కి సెలెక్ట్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు నందిని. పర్సనల్గా తనే ఇంటర్వ్యూలు తీసుకున్నాడు ఆకాష్. ఎందుకంటే యాక్టివ్గా ఉండే వాళ్ళని తీసుకోవాలి, అప్పుడే బిజినెస్ని బాగా డెవలప్ చేస్తారు, మంచి ఐడియాలు ఇస్తారు అనే దాంతో. చూడటానికి నందిని అందగత్తె కాదు, ఆ అమ్మాయి యావరేజ్గా ఉండే అమ్మాయి. కాకపోతే ఆ అమ్మాయి MBA చదువుకుంది. ఇక నందినిని డీటెయిల్స్ అడిగాడు. సార్ మా నాన్నగారి పేరు రామ్మూర్తి, మా అమ్మగారి పేరు కౌసల్య, మా డాడీది ప్రైవేట్ జాబే, కాకపోతే ట్రాన్స్ఫర్లు వస్తాయి. ఇక్కడ ఆయన వర్క్ చేసే బ్రాంచ్ ఉంది, దాంతోనే మా నాన్నగారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. నాది MBA కంప్లీట్ అయిపోయింది, ఖాళీగా ఉండటం ఎందుకు అనే దాంతోనే జాబ్కి వద్దామని చెప్పి వస్తున్నాను. మేమేమి కోటీశ్వర్లం కాదు, బిలో మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ మిడిల్ క్లాసు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు తమ్ముడు, వాడి పేరు సురేష్. వాడు నీట్ రాసి MBBS సీట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తమ్ముడు చదువు అయిపోయిన దాకా జాబ్ చేద్దాం, నాన్నకి కొంచెం హెల్ప్ అవుతుందని ఏదో చిన్న ఆశ అంతే అని చెప్పింది నందిని. మేము ఉండే ఊర్లో ఓన్ హౌస్ ఉంది, ఆ హౌస్ రెంట్కి ఇచ్చి వచ్చాము. తమ్ముడి ఫీజు గురించి టెన్షన్ లేదంటారు నాన్న, కానీ ఈ వయసులో వాళ్ళకి ఎంతో కొంత కూతురైనా కొడుకైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్న తర్వాత వెరీ నైస్ అన్నాడు ఆకాష్. ఆ తర్వాత
నందినికి మంచి జీతంతోనే పోస్ట్ కూడా ఇచ్చాడు. నందిని ఉద్యోగంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత నందిని చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. అది గమనించాడు ఆకాష్. ఆ తర్వాత కొత్త కొత్త ఐడియాలన్నీ కూడా ఎంబీఏ చేసింది కాబట్టి, సార్ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే, లేదు నందు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే, ఓకే సార్ మీరన్నది నిజమేగా అనే అవతల వాళ్ళు చెప్పేది విని మాట్లాడటం ఆ అమ్మాయికి ఉన్న బెస్ట్ క్వాలిటీ. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆకాష్ ఆ అమ్మాయితో మంచి పరిచయం, ఆ పరిచయం మంచి స్నేహం మాత్రమే ఇద్దరి మధ్య. అది ఎలాంటి ఇల్లీగల్ అఫైర్లు కాదు, ఎలాంటి ప్రేమాయణాలు కాదు. ఇక ఆ అమ్మాయితో చాలా బాగా మాట్లాడేవాడు. ఏదైనా బిజినెస్ మీటింగ్స్ ఉన్నా తను భోజనం చేసేటప్పుడు కలిసి తిందాం రావచ్చుగా, కంపెనీ ఇవ్వచ్చుగా అనేవాడు. అలాగే సార్ అని కూర్చునేది నందిని. ఎలా ఉంది తమ్ముడి ఎడ్యుకేషను అనే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలే ఎక్కువ మాట్లాడతాడు ఆకాష్కి పెళ్ళయిందనే విషయం, వైఫ్ ఉందనే విషయం నందినికి తెలుసు. ఎందుకంటే ఆఫీస్కి ఈశ్వరి, సుభాషిణి పూజలను వస్తూ ఉంటారు. భవ్య, నవ్యని తీసుకొస్తూ ఉంటారు. మహేశ్వరరావు, వెంకట్రావు 2-3 రోజులకు ఒకసారి వచ్చి వెళుతూనే ఉంటారు. ఆ అమ్మాయికి ఆ విషయాలన్నీ తెలుసు. ఆ తర్వాత ఆకాష్ ఆ అమ్మాయి వర్క్ చేసే విధానం కానీ, ఆ అమ్మాయి సిన్సియారిటీ కానీ చూసి, ఆ అమ్మాయి కల్లా కపటం లేని మనస్తత్వం, ఆ అమ్మాయి హానెస్ట్ బిహేవియర్ చూసి ఆ అమ్మాయికి తనకి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక్కడ ఆ అమ్మాయితో ఉండే ఆకాష్ వేరు. ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలు, అలాగే తన దగ్గర పనిచేసే వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకుని ఈ ఆకాష్ వేరు. ఇక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచే అక్కడ భవ్య కనపడితేనే అసహించుకునే ఆకాష్, నవ్య కనపడితేనే చిరాకు పడే ఆకాష్, మేనత్తనే మేనమావని పురుగులా తీసేసే ఆకాష్, అమ్మా నాన్నల్ని అసహించుకునే ఆకాష్ ఫేజు వేరు. ఇలా రోజులు గడిచిపోతూ ఆకాష్ పెళ్ళై కూడా ఒక 6 నెలల కాలం అలా గడిచిపోకుంటూ ఈ గొడవలతోనే సాగిపోకుంటూ వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒక రోజున ఉన్నట్టుండి నందిని ఆఫీస్కి రాలేదు. ఆఫీస్కి రాకపోతే ఆకాష్కి ఏమైందో అర్థం కాలేదు. లీవ్కి అప్లై చేసిందని తెలిసిందే. సరే ఏదైనా లేడీస్ థింగ్ ఏమోలే అనుకున్నాడు. అయితే ఆ రోజు నైట్ తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ బార్కి వెళ్ళి తాగేసి కొన్ని బాటిల్స్ తీసుకొని వెళుతూ ఉండగా అలా రోడ్డు మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే వర్షంలో నందిని కనిపించింది. చూసి ఒక్కసారిగా కార్ ఆపి, ఏమైంది నందు అని అడిగితే, సార్ దేవుళ్ళ వచ్చారో, మీకు ఎంతైనా రుణపడిపోయి ఉంటాను. ఏమైంది? మార్నింగ్ నుంచి నాన్నగారికి హెల్త్ బాగాలేదు సార్, అందుకే ఈరోజు లీవ్ పెట్టాను. ఉన్నట్టుండే గుండెల్లో నొప్పిగా ఉందని మనిషి కుప్పకూలిపోయారు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఈ వర్షంలో అంబులెన్స్ రిపేర్లో ఉంది, రావటం కుదరదన్నారు. పోనీ మేమే తీసుకెళ్దామని క్యాబ్లో బయలుదేరుతుంటే ఈ క్యాబ్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందే. వేరే కార్లు, ఆటోలు ఏవి బుక్ అవటం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్. హాయ్ అలాంటిదేమీ లేదు, ముందు తీసుకొని రా అనేసరికి రామ్మూర్తి గారిని వెనకాల ఎక్కించుకొని ఇక నందిని వాళ్ళమ్మ కౌసల్య ఆయన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే, నందిని తమ్ముడు సురేష్ ఆయన కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఆయన గుండెని రుద్దుతూ కూర్చున్నారు. నందిని ముందు కూర్చుందే. ఆకాష్ తాగున్నాడని కానీ, ఆకాష్ బాటిల్స్ తీసుకెళ్తున్నాడని కానీ ఇదేది పట్టించుకునే కండిషన్లో వాళ్ళు లేరు. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని ఎక్కించేటప్పుడు కానీ లేదంటే ఆ తర్వాత కానీ వర్షంలో ఆకాష్ కూడా బాగా తడిచిపోయాడు. తాగింది చాలా వరకు మత్తు దిగిపోయింది. దట్టు ఆయన చాలా ప్రమాదమైన సిచ్యువేషన్లో ఉన్నట్టు ఆయనకి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. దాంతో ఆ కంగారులో ముందు ఐస్ వాటర్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని నోరు పుకిలి చూసేసి మౌత్ ఫ్రెషనర్ వేసుకొని 2 బాటిల్స్ వాటర్ తాగేశాడు ఆకాశం. దాంతో అసలు తాగున్న మనిషిలాగే వాళ్ళకి అనిపించలేదు. ఇక డాక్టర్స్ ఆయన్ని చెక్ చేస్తే ఇమీడియట్గా ఆయనకి ఆపరేషన్ చేయాలమ్మా, లేకపోతే చాలా ప్రమాదం, మీకున్న టైం కూడా గట్టిగా 24 hours మాత్రమే, ఈలోపే ఆపరేషన్ చెయ్యాలి, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని అన్నా చేయగలిగింది ఏమీ లేదు అంటే, అలాగే డాక్టర్ గారు ఎంత అవుతాయి ఆపరేషన్కి అని అడిగింది నందిని. 50 లక్షల దాకా అవ్వచ్చమ్మా, పైన ఇంకొక 20 నుంచి 25 వరకు మిగతా వాటన్నిటికీ కూడా అవుతాయి అని చెప్పేసే పాటికి నందిని అలా కూర్చుండిపోయింది. కూర్చుండిపోతే మొత్తం సేవింగ్సే తమ్ముడు చదువుకు కానీ
మిగతా వాటికి కానీ ఉన్నదే ఒక 20 లక్షల నుంచి 25 లక్షలు ఉంటాయేమో బ్యాంకులో. ఒకవేళ సొంతిల్లే అమ్మాలన్నా వాళ్ళ ఊరికి వెళ్ళి అది బేరం పెట్టి దాన్ని అమ్మి అది రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చేలోపు ఏ 2 నెలలు పట్టుద్దో. అప్పటి వరకు తండ్రి ప్రాణాన్ని ఎలా నిలబెట్టేదే? దాంతో వాళ్ళమ్మ, అమ్మ నందు ఏదైతే అదైందే అని చెప్పి నా మెడలో ఉన్న తాళి గొలుసు, నల్లబూసలు, చేతి గాజులు, నెయ్యి, తమ్ముడియ్యి, నాన్నగారియ్యి, ఇంట్లో ఇంకొంచెం గోల్డ్ ఉందే, మొత్తం కలిపి అమ్మితే ఎలా లేదన్నా కూడా ఇంకొక 20-25 లక్షలు రాకపోదో బ్యాంకీలో ఉన్నవి రేపు పొద్దున డ్రా చేసుకొద్దు కానీ అవి ఇవి కలిపి కట్టేస్తాం, ఆపరేషన్ చేసేయమని చెప్పమ్మా అని అడిగితే నందిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని బ్రతిమిలాడటం మొదలుపెట్టింది. మీరు ఎప్పుడు అమౌంట్ కడితే అప్పుడే సర్జరీ స్టార్ట్ చేస్తామమ్మా అంటే, సార్ ప్లీజ్ రేపు మార్నింగ్ బ్యాంకులు ఓపెన్ అయ్యేసరికి 9-10 అవుతుంది. దట్టు పెద్ద అమౌంట్ క్యాష్, అది మేము డ్రా చేసి తీసుకురావాలి. మేము గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని అమ్మి అమౌంట్ తేవాలి. ఎక్కడికి వెళ్ళాం సార్, మీరు ఆపరేషన్ చేసేయరా ప్లీజ్. మా నాన్నగారికి ఏమైనా అయితే మాకెవరూ లేరండి, ఆయనే మా ఇంటికి పెద్ద దిక్కు అంటే, ఇది ఇంకా బాగుంది. ఏంటమ్మా ఇలా అమౌంట్ కట్టకుండా మేము మాత్రం ఎలా? పోనీ ఆ గోల్డ్ తెచ్చిస్తాను మీ దగ్గర పెట్టుకోండి అంటే, వాట్ యు మీన్? హాస్పిటల్ అనుకుంటున్నావా, తాకట్టు కొట్టు అనుకుంటున్నావా? ఇదే ముందు బయటికి వెళ్ళు, మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించుకోవాలంటే అమౌంట్ కట్టండి, లేదంటే వెళ్ళిపోండి అని నిర్దయగా మాట్లాడాడు డాక్టర్. ఈలోపు సిస్టర్ వచ్చి, సార్ ఆయనకి అమౌంట్ కట్టేశారు మొత్తం కూడాను, ఆయనకి 60 lakhs పే చేశారు విత్ మెడిసిన్స్తో సహా కలిపి, ఇక మనం ఆయన్ని థియేటర్కి తీసుకెళ్ళటమే మిగిలిందనే పాటికే, ఏంటమ్మా జోక్ చేసావా ఏంటి నాతో, ఏమంటానా అని, భలేదానివే నువ్వు అని ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి అన్నాడు డాక్టర్. ఈలోపు నర్సు నందిని, ఎవరు కట్టారు అంటే, అదేనమ్మా మీ హస్బెండ్ మీతో పాటు వచ్చారు కదా ఆయన కట్టేశారు అనేపాటి. హస్బెండా? వాట్ యు మీన్? నాకు ఇంకా పెళ్ళవలేదు. సారీ మా అంటే, మీ పక్కనే ఉన్నారు కదా హైట్గా ఉన్నారు, ఆయన కట్టారు అంటే, ఆయన మా బాస్ అండి అనేసరికి సారీ అని బయటకు వస్తే, ఈలోపు కౌసల్య, సురేష్ ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళని ఓదారుస్తున్నాడు ఆకాష్. అయితే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, సార్ పే చేశారు మ్యామ్ అని రిసిప్ట్లు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేసరికి, సార్ ఏంటిదే అని అడిగితే, ఏంటి ప్రాణమా, లేకపోతే ఇక్కడ మనం డిబేట్స్ మాట్లాడుకుంటూ కూర్చోటమా? అది కాదు సార్ అంటే, పిచ్చి మాటలు మాట్లాడుకో, కన్న తల్లిదండ్రులు ఎవరికైనా సరే అలాంటి వాళ్ళు దొరకటమే గొప్ప అదృష్టం. అలా దొరికిన అమ్మా నాన్నల్ని పోగొట్టుకోకూడదు. ఆడపిల్లవైనా సరే నిన్ను చదివించారో, నిన్ను ఎంత గొప్పగా పెంచారో, నిన్ను ఎంత ఉన్నత వ్యక్తిత్వం నీకు అబ్బేలాగా పెంచారంటే వాళ్ళెంత గొప్పవాళ్ళు అనుకోవాలి. ఈరోజు వరకు కూడా నువ్వు ఎవరికి ఐసైట్ ఇచ్చింది కూడా లేదో. ఇంకా నీ ఫ్యామిలీ గురించి, కెరియర్ గురించి, నీ తమ్ముడు ఫ్యూచర్ గురించి ఆలోచించే మంచి అమ్మాయివే. అలాంటి గొప్ప మనసున్న ఫ్రెండ్లీ పేరెంట్స్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. అయినా ఆడవాళ్ళ గోల్డ్ నమ్మి కట్టడమో, బ్యాంకులో నుంచి డ్రా చేసుకొచ్చి కట్టడమో ఏంటి? మనం మంచి ఫ్రెండ్స్ కదా, నేను నీకు కట్టకూడదా అన్న తర్వాత, అది కాదు సార్, నాన్నగారు కోలుకోగానే అవసరమైతే ఇల్లు అమ్మేసైనా మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తానండి అంటే, పిచ్చి పట్టిందా నీకు అని ముందు ఆయన్ని థియేటర్లోకి పంపించాక కౌసల్య, ఆకాష్ చేతులు పట్టుకుంటే సురేష్ కాళ్ళు పట్టుకోపోతే, పిచ్చి పట్టిందా నా అబ్బాయిని కౌగిలించుకొని ఆ అబ్బాయికి ఆవిడికి టిఫిన్ పెట్టించు, టెన్షన్ పడొద్దని నందిని చేయి పట్టుకొని, నువ్వు కంగారు పడకని టిఫిన్ పెట్టించాడు. ఆ తరువాత నా శాలరీలో నుంచే నా శాలరీ మంత్లీ 70K వస్తుంది కదా సార్, 50K కట్ చేసుకోండి, అలా అయిపోయేంత వరకు కూడా నేను మీ దగ్గరే వర్క్ చేస్తానని బాండ్ రాసిస్తాను. నీకేమైనా పిచ్చా? నీకు పని పాట ఏమీ లేదా? ఒక పని చేయి, పోనీ నువ్వు నిజంగా ఆ డబ్బులు నేను ఇచ్చాను, నాకేదో రుణపడిపోయానని ఫీల్ అయ్యావనుకో, నిజంగా ఎవరో ఒకళ్ళు బాధలో ఉన్నోళ్ళు నీ లైఫ్ మొత్తం మీద నీకు తారసపడకపోరు. ఆ రోజున నేను నీకు చేసిన హెల్పే నువ్వు వాళ్ళకి దేవుడు అప్పుడు నన్ను కూడా బాగా చూస్తాడు అనేపాటికే ఆకాశం అంతా ఎదిగిపోయిన ఆ అబ్బాయి ఉన్నత వ్యక్తిత్వాన్ని చూసే నందినితో పాటు వాళ్ళ అమ్మ, తమ్ముడు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ అయ్యేంత వరకు అక్కడే కూర్చొని వాళ్ళకి
ధైర్యం చెప్పి ఆ తర్వాత ఆయన్ని ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అంకుల్ అని పలకరిస్తే ఆయన చేతులెత్తి దండం పెడితే వద్దు అంకుల్, బ్లెస్ చేయండి, మీ బ్లెస్సింగ్స్తోనైనా నేను హ్యాపీగా ఉంటానేమో బహుశా అనేసి ఆ తర్వాత మీరు చూసుకోండి ఇంకా అంటే మేము చూసుకుంటాం బాబో అని చెప్తే ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయనందు అని చెప్పి అక్కడి నుంచి ఆకాష్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఇంకా బలపడింది. అతని మంచితనం తెలిసే ఆ అమ్మాయి అతనికి ఇంకా క్లోజ్ అయింది. ఒక పవిత్రమైనటువంటి స్నేహం. ఆ స్నేహంలో ఎలాంటి శారీరక ఆకర్షణ లేదో, ఎలాంటి ప్రేమలు లాంటివి లేవో. ఇద్దరు కలిసి బిజినెస్ ట్రిప్పులకి వెళ్ళి రావటం, ఇద్దరు కలిసి బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం, కలిసి భోంచేయటం. ఈ ఇంతకాలంలో తనే నందినికి పేరు పెట్టి పిలిచేంత చనువిచ్చాడు ఆకాష్. ఇదివరకు సార్ అనేదే, ఆ తర్వాత మీరనేది, ఇప్పుడు ఆకాష్ అదే ఆకాష్ ఇదే అని మాట్లాడితే నందు అనేంత చనువు ఉంది ఆకాష్కే. ఇలా హ్యాపీగా ఇంకో 6 నెలల కాలం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. ఆకాష్ పెళ్ళై కూడా 1 ఇయర్ కాలం అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఆకాష్ ఆఫీస్కి రాలేదు. ఆఫీస్కి రాకపోతే వచ్చి నందిని ఫైల్స్ చెక్ చేస్తుంటే ఈలోపు ఆకాష్ పిఏ వచ్చి, మేడం ఇది సార్ ఇమీడియట్గా సైన్ పెట్టాల్సిన ఫైలు, సార్ పెడితే కనుక నేను ఈ ఫైల్ని మెయిల్ చేయాలి మేడం అని చెప్పాడు. చెప్తే సరే ఇటివ్వు అని చెప్పి నందిని ఫైల్ చెక్ చేస్తే నిజంగానే 5-6 చోట్ల ఆకాష్ సైన్లు కావాల్సి వచ్చినాయి. ఏమో హెల్త్ ఏమైనా బాగాలేదేమో, ఇప్పుడు తన ఆఫీస్కి రమ్మనమంటం ఎందుకో, వాళ్ళ ఇల్లేటు తనకు తెలుసు కదా, ఆకాష్ని పలకరించినట్టు ఉంటుందనే దాంతో ఆ ఫైల్ తీసుకొని ఆ అమ్మాయి ఆకాష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి షాకులో అలా గుమ్మంలోనే నిలబడిపోయింది నందిని. అసలు నేను చూస్తోంది ఆకాష్నేనా, లేకపోతే వీళ్ళు కమల పిల్లలా, అతను వేరే ఆకాషు ఇతను వేరే ఆకాషా, ఆకాష్ అసలు తాగుతాడా, స్మోక్ చేస్తాడా, ఇలా కూడా మాట్లాడతాడా అన్నట్టు షాకులో గుమ్మంలో నుంచుంది, గుమ్మంలోనే ఉండిపోయింది. ఇంతటితో మరదలి మనసులో కథ మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.